హాయ్ అందరికీ. ఈరోజైతే ఆర్డర్స్ అయితే ఒక 2 వచ్చాయండి. 2 వచ్చాయి గానీ, ఫస్ట్ వచ్చిన ఆర్డర్ అయితే ఒక డెలివరీ పర్సన్ వచ్చాడు. అతను ఎంత ర్యాష్ ఉన్నాడంటే తర్వాత చెప్తాను. ఇదైతే పెరుగు పులుసు అండి. సొరకాయ పెరుగు పులుసు ఒకటి, బీరకాయ పప్పు ఒకటి, బెండకాయ ఫ్రై ఒకటి, నిమ్మకాయ పులిహోర ఒకటి, 4 ఐటమ్స్ ఒకే ఆర్డర్. ఇవి చేసేసరికైతే కొంచెం డిలే అయింది. హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు. కాకపోతే నాకు 40 మినిట్స్, 45 మినిట్స్ పట్టింది. ఎందుకంటే లెమన్స్ లేవు. వెళ్ళి తెచ్చుకునేసరికి లేట్ అయింది. కొంచెం డిలే అయింది కదన్నా, నేను ప్యాక్ చేసేసరికి మీరు పైకి వచ్చి తీసుకెళ్ళండి అంటే, ఆర్డర్ క్యాన్సిల్ అయినా చేసుకొని పోతాను కానీ నేనైతే పైకి రానన్నానండి. సచ్చుకుంటూ పోయి కిందికి వెళ్ళి ఇచ్చేసి వచ్చానమాట. ఇచ్చి మళ్ళీ పైకి వచ్చేసరికి ఇంకొక ఆర్డర్ వచ్చింది. అది మసాలా గుత్తి వంకాయ ఒకటి, ఇంకా టమాటా పప్పు ఒకటి, ఇందులో కూడా ఒకటి లెమన్ రైస్ వచ్చిందనమాట. ఇంకా 7 ఐటమ్స్ అనమాట. 2 ఆర్డర్స్ 7 ఐటమ్స్ చేశాను. ఇంక ఇదండి, శనివారం రోజు వచ్చిందంటే అసలు అన్నం తినడానికి కూడా ఖాళీ ఉండకపోతుంది. అలాంటిది 6 మంత్స్ కిచెన్ ఆగిపోయేసరికి ఇలా 1, 2 వస్తున్నాయి. ఇంకా వచ్చినప్పుడు మనమే సర్దుకోవాలి, రానప్పుడు మనమే సర్దుకోవాలి కదా. ఇంతే ఇంకా. ఇవి వచ్చేది ఒక్కొక్కటి అంటే ఈ డెలివరీ బాయ్స్ తీసుకుపోయేలోపు ఏదో ఒకటి పగలగొట్టేసి కస్టమర్కి ఇస్తున్నారు. వాళ్ళు పేమెంట్ మన మీద చేస్తున్నారు అనమాట. ఇంతే అండి, బాయ్.